హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. ఈరోజు నేనైతే పాలతో గులాబ్ జాములు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా బంధువులు వస్తే మీరైతే పాలతో ఈ విధంగా అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి పిండి అవసరం లేకుండా పాలతోనే చేద్దాము. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని మనమైతే బాగా కాల్చాలన్నమాట. ఇలా కాగబెట్టుకున్న తర్వాత మనమైతే ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసం పెట్టేస్తే మనకు పాలు అనేది తొందరగా విరిగిపోతాయి. ఇంత విరగకపోతే మీరు ఇంకో నిమ్మకాయ కూడా సైజ్ అంతా వాటర్ పెట్టేస్తే ఇంకా బాగా విరిగిపోతాయి అన్నమాట. ఇలా విరిగిన దానికి ఒక క్లాత్లో అయితే మనం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా మనమైతే బయటికి తీసేసి ఈ మిశ్రమాన్ని అయితే మనం గట్టిగా ఈ వాటర్ లేకుండా అయితే చేసుకుంటే మనకండి గులాబ్ జాములు అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా పగలకుండా అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వడగట్టుకున్నాం కదా, పాలను మనమైతే ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనమైతే ఇందులోకి కాస్త బియ్యం పిండి కలిపేస్తే మనకు గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనం పెట్టుకున్న పిండి అలాగే మనం పాలు విరగొట్టుకున్నాం కదా, దాన్ని కూడా బాగా కలిపేసుకొని మనమైతే ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చేస్తే సరిపోతుంది. చేతికి కాస్త ఆయిల్ రాసుకొని మనమైతే గులాబ్ జాములు అనేది తయారు చేసుకుందాము. ఇలా గులాబ్ జాములు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో పక్క ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 కప్పు షుగర్ పెట్టేసుకొని మనమైతే బాగా పాకం పెట్టేసుకోవాలన్నమాట. పాకం అనేది మనకు అంత తొందరగా రాదు అన్నమాట. ఇప్పుడు కలర్ అనేది చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా అయితే బాగా పాకం వచ్చేంత వరకు అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వాటర్ పెట్టేసుకొని మరో కప్పు షుగర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే 4 నుంచి 5 యాలకులను కూడా పెట్టేసుకొని మనమైతే బాగా కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే అది కూడా. ఇలా మనం ముందుగానే చేసుకున్న గులాబ్ జామున్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని దీనికి ఒక 10 నుంచి 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే ఈ గులాబ్ జామున్ అనేది తయారు చేసుకోవాలి. ఇలా పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచండి. తొందరగా గులాబ్ జామున్ అనేది ఈ పాకం కూడా బాగా పట్టేసుకుంటుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మిస్ అవ్వకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.